జీతం పెరిగితే సంతోషం కూడా పెరుగుతుంది అని అందరం అనుకుంటాం. కానీ అసలు సంతోషం జీతంలో లేదు అని మనం ఇతరులతో పోల్చుకునే అలవాటుతో ఉంది అని చెబుతున్నారు సాక్షి అనే యువతి. ఒకప్పుడు నెలకు 15,000 సంపాదిస్తూ ఎంతో ఆనందంగా ఉన్న ఆమె లక్షల్లో జీతం పెరిగాక ఎందుకు అసంతృప్తికి గురైందో సోషల్ మీడియా వేదికగా వివరించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ ఉంది. కార్పొరేట్ ఉద్యోగాల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. అసలు తక్కువ జీతంతో ఎక్కువ సంతోషం ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు చూద్దాం. సాక్షి తన కెరీర్ మొదట్లో 15,000 సంపాదిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేదట. కానీ క్రమంగా ఆమె ప్యాకేజీ 1,50,000 నుండి 2,50,000 వరకు పెరిగింది. వినడానికి ఇది చాలా పెద్ద మొత్తంగానే ఉంది. అయినా ఆమెలో తెలియని అసంతృప్తి మొదలైంది. దీనికి కారణం ఆమె జీతం తక్కువ కావడం కాదు, తన చుట్టూ ఉన్న వారితో పోల్చుకోవడం. పక్కన ఉన్న వారు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారే అనే ఆలోచన ఆమెకు ఉన్న సంతోషాన్ని దూరం చేసింది. ఇక మనం ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే పక్కన వాడు కంటే ఎంత తక్కువ సంపాదిస్తున్నామనే ఆరాటమే మనల్ని కుదిపేస్తూ ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జీతాల రేస్లో పడి అలసిపోయిన సాక్షి ఒకానొక దశలో తన ఉద్యోగాన్ని వదిలేసింది. నెల ఆఖరున అకౌంట్లో పడే ఆ సున్నా జీతం ఆమెకు గట్టిగా తాకింది. చేతిలో పైసా లేక, ఆదాయం రాక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమెకు ఒక గొప్ప విషయం అర్థమైంది. కేవలం డబ్బు కోసం కాకుండా మనకు నచ్చిన పని మన కోసం చెయ్యాలి అని ఆమె గ్రహించింది. ఎదుటివారు ఏమనుకుంటున్నారు, సమాజం మనల్ని ఏ స్కోర్ బోర్డుతో కోలుస్తుంది అనేది పక్కన పెడితేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని ఆమె తన అనుభవం ద్వారా చాటి చెప్పింది. ఇదే తరహాలోని సీమా పురోహిత్ అనే మరో మహిళ అనుభవం కూడా చర్చానీయాంశమైంది. ఆమె ప్రస్తుతం దుబాయ్‌లోని భారీ జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నా తన కెరీర్ మొదట్లో చేసిన చిన్న ఉద్యోగమే తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంది. పెద్ద పెద్ద అవకాశాలు, భారీ ప్యాకేజీల వేటలో పడి మనం అసలైన జీవితాన్ని మర్చిపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థికంగా ఎదగడం ముఖ్యం కాదనలేం, కానీ ఆ ఎదుగుదల మన ప్రశాంతతను బలి తీసుకోకూడదు అని ఈ ఇద్దరు మహిళా కథలు మనకు స్పష్టం చేస్తున్నాయి. మనకు తెలిసిన ఈ కథలపై నెటిజన్లు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. నచ్చని పని చేస్తూ లక్షలు సంపాదించడం కంటే మనకు నచ్చిన పని చేస్తూ గౌరవప్రదమైన ఆదాయం పొందడం మేలు అని ఒకరు కామెంట్ చేశారు. నిజమైన సంపద అంటే అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ కాదు, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోకుండా ఉండే మనస్తత్వం అని మెజారిటీ ప్రజలు అభిప్రాయం. ఇక జీతం ఎంత అనేది మన అవసరాలను బట్టి ఉండాలి, కానీ పక్కవారి ఈర్ష్యను బట్టి ఉండకూడదు అనేది ఈ పోస్ట్ సారాంశం అంటున్నారు నిపుణులు. డబ్బు అవసరమే, కానీ అదే సర్వస్వం కాదు. మనకంటూ ఒక పర్పస్ ఉన్నప్పుడు వచ్చే తృప్తి ఎన్ని సున్నాలు ఉన్నా పే చెక్ ఇచ్చినా రాదు అన్నది నిజం.